సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బాగా చదువుకున్నారు, పాపం పెళ్ళికి పిల్లలు పుట్టట్లేదని రకరకాల చోట్లకి వెళ్ళారు. 34 ఇయర్స్ వచ్చేసినాయి. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ ప్రెగ్నెన్సీలు రావటం లేదంటే ఏమిటి కారణం అని వాళ్ళు చేసి బీటా-2 గ్లైకోప్రోటీన్ 1 గ్రామ్ ఏంటో 11.8 పాజిటివ్ ఉందని చెప్పారు. తర్వాత బైలేటరల్ ట్యూబ్స్ ఉన్నాయి కానీ దాంట్లో ఏదో పష్యూల్స్ ఉన్నాయని చెప్పారు. ట్యూబ్స్ ఏవో బాగా డ్యామేజ్లో ఉన్నాయని చెప్పారు. తర్వాత క్రోమోజోములు అనాలిసిస్ చేసి మరి వాటిలో ఏదో తేడాలు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటి జబ్బు, ఏదో జబ్బులు చెప్పారు. మీకేంటి జబ్బు చెప్పారు కదా ఒకటి, నాకు కౌంట్ యాంటీ పాస్పోలిటివ్ యాంటీబాడీస్ సిండ్రోమ్ ఏదో ఉందని చెప్పారు. ఆప్లా పాజిటివ్ అన్నారు. అలాగే ఐవీఎఫ్ చేశారండి. అలాగే 4 times IUI చేశారండి. 2 సార్లు IVF చేశారు. 4 times IUI 2 times IVF చేశారు. అలాంటి వ్యక్తి, చేతిలో బిడ్డ లేకోకుండా బాధపడుతున్న వ్యక్తి, నెలకి 20-30 ఇంజెక్షన్లు చేయించుకున్న వ్యక్తులు మరి డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి వచ్చారు పిల్లలు లేరనే బాధతో. వచ్చి ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది గురువు గారు? అది 10 రోజుల్లో. అంటే మీకు టీకాతో వచ్చింది. జస్ట్ 1 monthలో వచ్చింది ప్రెగ్నెన్సీ. అంటే ఆయన క్రిములకి టెస్ట్ చేయించుకున్నారు, వాటికి సంబంధించిన టీకా వేయించుకున్నారు, ఆ మందులు కొరియర్ పెట్టించుకున్నారు. అవి 2వ నెంబర్ వాడుతున్నారు. అంటే 6 7 ఉన్నట్టున్నాయి. అంతేనా? క్రిములు భార్యతో పాటు భర్తకు కూడా ఇవ్వాలండి. లేకపోతే భార్య నుంచి భర్తకి, భర్త నుంచి భార్యకి అంటుకుంటాయి అని చెప్పి క్రిములకి ఇచ్చాం. అదే ఇంజెక్షన్ ఇవ్వబట్టి ఇద్దరు కలిపి తీసుకోవాలండి అని చెప్పాం. అలాగే కలిపి తీసుకున్నారు. ఇవాళ ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. కాబట్టి క్రిముల కాన్సెప్ట్ కరెక్టేనా కాదా? కరెక్టే. ఎన్నేళ్ళు అయింది మీకు పెళ్ళయ్యి? అది 5 years అయింది. 5 years నుంచి రాని ప్రెగ్నెన్సీ. 4 IUIలు చేసుకున్న రాని ప్రెగ్నెన్సీ, 2 IVFలు చేయించుకున్న రాని ప్రెగ్నెన్సీ, 1 హిస్ట్రోస్కోపీ చేయించుకున్న రాని ప్రెగ్నెన్సీ. ఇక్కడ వచ్చింది న్యాచురల్గా ఒక్క టీకాతో, ఒకే ఒక్క టీకాతో, ఒక్క ఇంజెక్షన్తో. అది గ్రేట్. ఓకే, ఆల్ ది బెస్ట్.